అప్పుడే నా భయం మొత్తం పోయింది. ఓకేనా? అంటే నేను ఒక్కడే ఉంటారు కదా, నేనైపోయాను దేవుడు. ఎంచక్క నన్ను యూజ్ చేసుకోండి. సౌండ్ లేకుండా తింటాం బెటర్. అసలు చూడు చెప్తాను. ఉల్లిపాయ పెట్టాల్సిన నీకు బిర్యానీ పెట్టాను చూడు. నన్ను అన్నది ముందు నీళ్ళు తాగరా చేస్తావు. బిర్యానీ కోసం స్పెషల్ గా రప్పించాను. అతను నా సిస్టరే, నేను నేర్పించిన రెసిపీ. ఆ కార్నర్లో కూర్చొని తింటాను సార్. వదిలేండి, ఎక్కడ తింటాను. ఎంత మేం బిర్యానీ చేసినా కూడా మీ బిర్యానీ టేస్ట్ మాత్రం రావట్లేదు. వాటిని బాగా ఎప్పుడు పండు. ఈ పట్ట, లవంగం, గసగసాలు వాటితో పాటు ఇంకొన్ని మిక్స్ చేసి బాగా వేయించి పొడి చేసి ఉంచుతాం. నీళ్ళు పోసి అందులో అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని వేసి బాగా కలిపి లేత మేక మాంసం ముక్కలను అందులో కలిపి కడిగి రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ నీళ్లతో పాటు అందులో పోసి ఆ తర్వాత దాన్ని బాగా కలిపి అడగరే. ఆ ఆవిరిని మాత్రం ఈ బాయ్ ఎప్పుడు బయటకు వదలడు. వీడొక్కడు నేను ఆత్మ బయటకు రప్పించడానికి. ఈ బాయ్కి వెంటనే బాయ్ చెప్పి పంపించేయండి. బాయ్ మీరు వెళ్ళండి. వస్తా. రావద్దు, ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వెందుకు నాయన వెళ్ళు. సత్య,